ఫ్యామిలీ ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈ వీడియోలో ఆంధ్ర స్పెషల్ రొయ్యల వేపుడు అలాగే చేపల పులుసు అయితే ఎలా చేయాలో చూసేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అద్దిరిపోతుందండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ ప్రాసెస్ ఎండ్ వరకు ఫాలో అయ్యి చేసేయండి. సో వీడియోని అయితే ముందుగా స్కిప్ చేయకుండా చూడండి. సో డీటెయిల్ వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని అయితే నాకు తెలియజేయండి. ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను ప్రాన్స్ ఫస్ట్ ఫ్రై కోసం ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసి ప్రాన్స్ వేసేసి ఉప్పు కారం పసుపు వేసుకొని ఉడికించుకుంటున్నాను అనమాట. ఎక్కువసేపు అవసరం లేదండి. సీ ఫుడ్ ఏదైనా సరే కూడా తొందరగా బాయిల్ అయిపోద్ది. 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ హార్డ్లీ, అంతే. ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదనమాట. సో ఫ్రై కోసం నేనేం చేస్తున్నానంటే ఇవి కొంతసేపు ఉడకబెట్టుకుంటున్నాను. ఏదైనా సరే నాన్ వెజ్ మనం ఫ్రై చేయాలి అంటే ఇలా ముందుగా బాయిల్ చేసేసుకుంటే ఈజీగా చేయొచ్చు అనమాట. ఇంకా అవి బాయిలింగ్ పెట్టేసిన తర్వాత ఫిష్ పులుసుకి అయితే రెడీ చేసుకుంటున్నాను. సో ఈ ఫిష్ పులుసు అయితే నేను చెప్పినట్టు ప్రాసెస్ ఫాలో అయిపోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫిష్ పులుసు కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదండి, మనం ఈజీగా చేయొచ్చు అనమాట. దీనికి కావాల్సిందల్లా ఆనియన్స్ అండ్ టొమాటోస్. మనకి పులుసు ఎక్కువ కావాలి అని అనుకుంటే ఆనియన్స్ ఒక 4-5 వేసుకోండి, లేదు అని అంటే ఒక 3 సరిపోతాయి. టొమాటోస్ పెద్ద సైజ్ అయితే ఒక 2 సరిపోతాయి. అండ్ కొత్తిమీర కరివేపాకు అయితే మస్ట్ ఉండాలన్నమాట. మిర్చీస్ మన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు యాడ్ చేయండి. అలాగే చింతపండు కూడా మనం ఒక బిగ్ లెమన్ సైజ్, ఒక 2 లెమన్ సైజెస్ తీసుకుంటే సరిపోతాయి అన్నమాట. బిగ్ లెమన్స్ ఎందుకు అంటే ఎక్కువ పులుసు చింతపండు వేసినా కూడా డామినేట్ చేసేస్తుంది. సో మీడియంగా బ్యాలెన్స్డ్గా మనం చింతపండు అయితే నానబెట్టుకోవాలి. ఎక్కువ మసాలాలు ఏమీ అవసరం లేకుండానే ఫిష్ పులుసు టేస్ట్ అయితే కారం మిర్చీస్తోనే ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో ఇంకా డీటెయిల్ ప్రాసెస్ అయితే ఫస్ట్ నేను ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసి పెట్టుకుంటున్నాను. కట్ చేసేసి ఆనియన్స్ అండ్ టొమాటో. చాలామంది ఏంటంటే పేస్ట్ చేసుకుంటారు, ఆనియన్స్ అలాగే టొమాటో ప్యూరీ చేసేస్తారు. సో దానివల్ల అంత టేస్ట్ అయితే ఉంటుంది కానీ సాటిస్ఫాక్షన్ ఉండదు అనమాట. సో ఇలా చిన్న చిన్నగా మనం చాప్ చేసుకుంటే ఫ్రై చేసుకోవడం వల్ల సో పులుసులో ఈ ఆనియన్స్ ఇవి కూడా కలుస్తూ ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే చిన్నగా ఆనియన్స్ అన్నీ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంకా మీన్వైల్ ఇక్కడ ప్రాన్స్ కూడా బాయిల్ చేస్తున్నాను అనమాట. సో దీనికి ఒక బిగ్ కడాయి పెట్టుకొని మంచిగా ఆయిల్ అయితే బాగా పడుతుందండి. సీ ఫుడ్కి కానీ ఇంకా చికెన్ మటన్ దేనికైనా నాన్ వెజ్ ఐటమ్స్కి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది అనమాట. సో ఇక్కడ ఒకటేసారి 2 వంటలు కూడా ఈజీగా మనం బ్యాలెన్స్ చేస్తూ చేసేసుకోవచ్చండి వంటలు అయితే. ఇక్కడ నేను ఆనియన్స్ వేపుతూ ఉంటే ఇంకా ప్రాన్స్ కూడా బాయిల్ అయిపోయినాయి అనమాట. సో వాటిని ఒక గిన్నెలోకి అయితే తీసేసి మళ్ళీ ఆయిల్ వేసి అదే ప్యాన్లో కొద్దిగా ఒక 1 ఆనియన్ సరిపడా ఆనియన్స్ అయితే వేసి ఫ్రై కోసం అయితే వేపుతున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను అవి చేస్తూ ఉంటే ఇక్కడ ఫిష్ పులుసులోకి ఆనియన్స్ కూడా బాగా మంచిగా ఫ్రై అయిపోయినాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వాటితో పాటు కొంచెం వేగితే ఆ స్మెల్ పోతుంది అనమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేపేసి 2 కూడా వేగిన తర్వాత కరివేపాకు మస్ట్ అండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఏ ఫ్రైలో కూడా కరివేపాకు మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా ఆనియన్స్ మిర్చీస్ ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ప్రాన్స్ ఉంది కదా, సో దాన్ని ఇందులో వేసేసి ఇంకా సిమ్లో పెట్టి మంచిగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. మనకి కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ప్రాసెస్ అయితే మీరు డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తేనే మీకు క్లియర్గా తెలిసిపోతుంది. అంత డీటెయిల్గా అయితే స్టెప్ బై స్టెప్ నేను రికార్డ్ చేసి పోస్ట్ చేశాను. ఇంకా అది ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం ఫిష్ పులుసులో కూడా టొమాటోస్ యాడ్ చేసేసామన్నమాట. టొమాటోస్ యాడ్ చేసి 2 కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. సో కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు ఒక ప్యాషన్ లాగా అని అనుకోవచ్చు. నాకు బేకింగ్ కూడా వీడియోస్ మన ఛానల్లో మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను కమింగ్ డీటెయిల్ రెసిపీతో. బేకింగ్ కూడా చాలా ఇష్టం. నేను అన్నీ కూడా బాగా డీటెయిల్గా రెసిపీస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను. సో చూసి ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు నేర్చుకోవచ్చండి.
కుకింగ్ అంటేనే నాకు బేసిక్‌గా చాలా ఇష్టం అనమాట. ఇంకా ఎన్ని రెసిపీస్ అయినా సరే నేను ఇష్టంగా చేసేస్తాను. కుకింగ్ చేయమంటే నాకు అదొక థెరపీ లాగా అనమాట. ఒక హాబీ లాగా నాకు ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే అది కుకింగ్ అనమాట. సో, చాలా ఇష్టంగా చేస్తాను. ఎంత టైం ఉన్నా లేకపోయినా సరే. నా వీడియోస్ చూస్తే మీకే అర్థమైపోతుంది నేను ఎంత ఇష్టంగా చేస్తానో కూడా కుకింగ్ అనేది. ఇక్కడ మనకి దగ్గరికి వాటర్ అంతా దగ్గరికి అయిపోయిన తర్వాత ప్రాన్స్లో అయితే ధనియా పొడి, జీరా పొడి, అలాగే ఎవరెస్ట్ ఫిష్ మసాలా అయితే యూస్ చేస్తాను నేను. అన్ని మసాలాల్లో కూడా ఎవరెస్ట్ నాకు బాగా నచ్చుతుంది ఫ్లేవరు. దాని తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసి స్పైసెస్ కూడా మనకి టేస్ట్ తగ్గట్టు చెక్ చేసుకొని ఇంకా బాగా దగ్గరికి ఫ్రై అయిపోవాలన్నమాట, రోస్ట్ అయిపోవాలి. సిమ్లో పెట్టేసి వదిలేసాను. ఇంకా దీని తర్వాత ఇక్కడ ఫిష్ పులుసు ఏంటంటే ఆనియన్స్, మిర్చీస్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ కూడా యాడ్ చేశాను. టొమాటోస్ యాడ్ చేసి అది కూడా బాగా వేగిన తర్వాత కారం అయితే వేస్తున్నాను. నేను ఈ ప్యాకెట్స్ అన్నీ ఈరోజు ఓపెన్ చేశాను అనమాట. సో, అందుకే ఇంకా రీఫిల్ చేయలేదు. ప్యాకెట్స్తోనే అలాగా వేస్తున్నాను, యాడ్ చేస్తున్నాను. ఇంకా ప్రాన్స్ అయితే సిమ్లో పెట్టేసి ప్లేట్ పెట్టేశాను. ఇంకా దాని తర్వాత ఇంకా కొరియండర్ పౌడర్, జీరా పౌడర్, అదే ఫిష్ మసాలా, ఇవన్నీ కూడా కారం, ఉప్పు మనకు కావాల్సిన మసాలాలన్నీ కూడా ఫిష్ పులుసులో కూడా యాడ్ చేసేసి ఫ్రై చేస్తున్నాను. సో, మనం ఎప్పుడు ఆయిల్లో వేసినప్పుడు మసాలాలు డ్రై అవ్వకుండా ఉండాలి అని అంటే కొంచెం ఒక 4-5 స్పూన్స్ వాటర్ అయితే యాడ్ చేస్తే మాడిపోకుండా ఉంటాయన్నమాట. ఇంకా మసాలాలు కూడా వేడెక్కిన తర్వాత ఫిష్ ముక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేను యాడ్ చేసేసాను. సో, చూసారు కదా, ఇంకా మనం ఫస్ట్ టైం ఒక్కసారి మనం గరిటెతో కలుపుకోవాలన్నమాట. ఫిష్ మసాలాలన్నిటికీ ఫిష్ ముక్కలన్నిటికీ మసాలా పట్టే వరకు కలుపుకున్న తర్వాత అప్పుడు చింతపండు పులుసు ఏదైతే మనం నానబెట్టుకున్నామో అది ఫస్ట్ కొద్దిగా వేసుకోండి. మన టేస్ట్ చూసుకొని పులుపు సరిపడా మళ్ళీ కావాలి తక్కువైందంటే యాడ్ చేసుకోవచ్చు, లేదు ఎక్కువైందంటే కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోద్ది. సో, దానివల్ల కొంచెం అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ పులుసు కరెక్ట్గా సరిపోయింది అనిపించింది. ఇంకా అందుకని కొంచెం ఆ వాటర్ అయితే యాడ్ చేశాను. ఇంకా అందులో మెయిన్ మనకి ఏంటంటే చింతపండు ఏదైతే యాడ్ చేసి చేస్తామో ఆ వంటల్లో ఎక్కువ సాల్ట్ అండ్ షుగర్ 2 పడతాయి అన్నమాట. దానివల్లే చింతపండుతో చేసే వంటలు అవాయిడ్ చేయమని చెప్తారు జనరల్గా. కానీ ఫిష్ పులుసు అంటే మనకి కంపల్సరీ చింతపండు అయితే ఉండాల్సిందే. ఇంకా మామిడికాయ వేసి కూడా చేయొచ్చు, ఇందులో చాలా రకాలు చేయొచ్చు. ఇంకా కమింగ్ వీడియోలో కూడా అవన్నీ రెసిపీస్ డీటెయిల్గా పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూసారు కదా, యమ్మీగా ప్రాన్స్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సిమ్లో పెట్టి దాన్ని బాగా రోస్ట్ చేశాను. ఇది పప్పుచారులోకి కాంబినేషన్ అయితే ఇంకా బాగుంటుంది, పప్పులో కూడా చాలా బాగుంటుందండి. కంపల్సరీ ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. సింపుల్గా ఉంది, చూసారు కదా. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఫస్ట్ ప్రాన్స్ బాయిల్ చేసుకొని గీ లాస్ట్లో దించే ముందు కొంచెం గీ యాడ్ చేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకా పులుసు అయితే నేను మొత్తం యాడ్ చేసి కొత్తిమీర మస్ట్ అండి, కొత్తిమీర వేసేసి దాన్ని నేను బాయిలింగ్కి పెట్టేశాను. పులుసు ఎప్పుడు కూడా చిక్కగా పెట్టుకుంటే బాగుంటుందండి, పల్చగా పెట్టుకుంటే బాగోదు, అసలు టేస్టే బాగోదు. ఇంకా దాన్ని బాగా మరగబెట్టి దగ్గరికి చేస్తే చూసారా ఈ చిక్కదనం ఉండాలి. అది ఆఫ్ చేశాక ఇంకా చిక్కగా అవుతుంది అనమాట. సో, ఒక్క గరిటె వేసుకున్నా కూడా అన్నం అంతట్లో కలిసేలాగా టేస్ట్ ఉండేలాగా చిక్కగా ఆయిల్ పైకి వచ్చేలాగా మనం మరగబెట్టుకుంటే టేస్టీగా బాగుంటుంది అనమాట. వాటర్ ఎక్కువ వేసి పల్చగా చేసుకుంటే అసలు ఫిష్ టేస్ట్ తెలీదు, మసాలా టేస్ట్ తెలీదు. ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా దీంట్లో వెరైటీస్ అన్నీ కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో, దానికోసం మీరేం చేయాలి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో, చూసారు కదా, ఫిష్ పులుసు చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఎంత చక్కగా బాగా ఆయిల్ అంతా పైకి తేలింది, ఎంత బాగుందో. టేస్ట్ అయితే అదిరిపోయిందండి. కంపల్సరీ మీరు ట్రై చేయాల్సిందే. మీరు ఈ వీడియోలో డీటెయిల్ రెసిపీ ఒక్కసారి చూసుకుంటూ కూడా ఈజీగా చేసేయచ్చు అనమాట. సో, మా సండే స్పెషల్ ప్రాన్స్ ఫ్రై అలాగే ఫిష్ పులుసు అయితే చాలా బాగా టేస్టీగా రెడీ అయిపోయిందండి.
ఇక్కడైతే ఇంకా టేస్టింగ్ సెషన్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ నేను నా ప్లేట్లో చక్కగా ఫిష్ పులుసు అలాగే ప్రాన్స్ ఫ్రై 2 కూడా పెట్టేకున్నాను. సో ఇంకా నేనైతే ఫస్ట్ ఓటైతే నేను చేపల పులుసుకే ఇస్తాను. ఫస్ట్ అదే టేస్ట్ చూస్తున్నాను. సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి. 2 ఒకేసారికి అన్నీ సరిపోయినాయి. ఉప్పు కారం ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. మనం ఎప్పుడు కూడా వంట అయిన తర్వాత యాడ్ చేయకూడదు. సాల్ట్ కానీ ఏదైనా కూడా టేస్ట్ అస్సలు బాగోదండి. మనం ఎప్పుడు వంట చేసేటప్పుడే చెక్ చేసుకుంటూ మనం యాడ్ చేసుకొని బ్యాలెన్స్ చేయాలన్నమాట. టేస్ట్ అయితే అద్దరిపోయింది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. చిన్నప్పుడైతే నేను ఎక్కువ ఫిష్ తినడానికి అంత ఇష్టపడేదాన్ని కాదు. ఒక్క చికెన్ ఒకటే తినేదాన్ని అనమాట. తర్వాత ఇంకా మా మమ్మీ చాలా టేస్టీగా చేస్తుంది వంటలు. సో అలా అలవాటు చేసింది. అక్కడి నుంచి నాకు ఫిష్ పులుసు నా ఫేవరెట్, ఆల్ టైమ్ ఫేవరెట్ అయిపోయింది అనమాట, అన్ని వంటల కన్నా కూడా. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేశారంటే మీకు కూడా అంతే ఫేవరెట్ అయిపోద్ది. సో అది మన వీడియో స్పెషల్ రొయ్యల వేపుడు ఫిష్ పులుసు రెసిపీ. సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.